నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఉన్న విశిష్టమైన పళ్ళల్లో ఇది ఒక వెరైటీ పండు అండి. మిల్క్ ఫ్రూట్ అంటారు. ఈ మిల్క్ ఫ్రూట్ కూడా ఈస్ట్ ఏషియా, లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఫ్రూట్ ఇది. దీన్ని మళ్ళా గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ కూడా అంటారండి. గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ అని ఎందుకంటారంటే ఈ చెట్టు ఆకు పైన గ్రీన్ కలర్ ఉంటుంది చూడండి. మళ్ళా ఈ వెనక ప్రక్కకు చూస్తే పింక్ రంగు ఉంటుంది చూడండి. ఎంత ఆకు వెనకాల గోల్డెన్ కలరు, మళ్ళీ పొగాకు రంగులో ఉంటుంది, బ్రౌన్ కలర్ ఉంటుంది. గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ అంటారు. అందుకని ఈ పైన చూస్తేనేమన్నా ఇది చూడు ఆకు, ఈ పైన చూస్తేనేమన్నా గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది గ్రీన్ కలరు, అడుక్కేమన్నా ఇది గోల్డెన్ కలరు, బ్రౌన్ కలరు. అందుకని దీన్ని గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ అంటారండి. చూడండి మొత్తం చూపిస్తున్నాను. గోల్డెన్ కలర్ వచ్చింది, బ్రౌన్ కలరు, ఈ పక్కన చూస్తే గ్రీన్ కలరు. సో దీన్ని గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ అని కూడా అంటారండి. దరిదాపు పెట్టిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత కాపు వచ్చింది. ఇది చెప్పాకండి ఈస్ట్ ఏషియా దీనికి అసలు పుట్టిల్లు. ఆ తర్వాత చైనా ప్రావిన్సెస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్ కూడా వెళ్ళిపోయింది. ఇది కాయగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుందండి, గ్రీనిష్గా. బాగా పండిన తర్వాత ఇట్లా బ్రౌన్ రంగు మారిపోద్దండి. చాలా భలే రుచిగా ఉంటుంది. ఇది భలే రుచిగా ఉంటుంది, అద్భుతమైన ఫ్రూట్. మళ్ళీ నేను కోసి చూపిస్తానండి దీన్ని. ఈ ఫ్రూటు మంచి పోషక విలువలు ఉండదండి. పొటాషియము, సల్ఫరు, కాల్షియము ఇలాంటి రేర్ మినరల్స్ దీంట్లో ఎక్కువ దొరుకుతాయండి. పొటాషియం సపోటాలో కూడా ఉంటుంది, ఆ క్వాంటిటీ దీంట్లో ఎక్కువ ఉంటుంది. పొటాషియం కానీ, సల్ఫర్ కానీ, ఇట్లాంటివన్నీ మెగ్నీషియం కానీ, ఇట్లాంటి మినరల్స్ దీంట్లో ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ ఫ్రూట్ మంచిది, తినాలి. ఇది ఎట్లుంటుందంటే మీకు ఇప్పుడే చూపిస్తాను నేను. ఇది కోస్తే ఎలా ఉంటుందంటే చూడండి, ఇట్లా అడ్డంగా కోస్తే చూశారు కదా, ఈ విధంగా ఉంటుందండి. స్టార్ ఫ్రూట్ లాగా ఉంటుంది. స్టార్ చూసారు ఎట్లా ఉంటుందో, స్టార్స్ లాగా ఉంటుంది. 1 లేదా 2 విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనం కూడా ఎట్లా ఉంటుంది అంటే సపోటా విత్తనం ఎలా ఉంటుంది చూశారు కదా, సపోటా విత్తనం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. సపోటా కిందలాగానే ఉంటుంది ఇది. అసలు ఈ సపోటా ఫ్యామిలీ ఏనండి, ఇది సపోటా ఫ్యామిలీ అనమాట. కాబట్టి ఇది స్టార్స్ లాగా ఉంటుంది. ఈ వైట్ పల్ప్తో ఉంటుంది, భలే రుచి ఉంటుందండి. లేత కొబ్బరిలో పంచదార, లేత కొబ్బరిలో పంచదార తింటే ఎంత రుచి ఉంటుందో అంత టేస్ట్ ఉంటుందండి. అద్భుతమైన ఫ్రూట్, చాలా బాగుంటుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను. మన కాకరం ఫ్రూట్లో ప్రతి రైతు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది 20-25 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర బాగుంటుందండి. 35-40-45 డిగ్రీల సెంటిగ్రేడ్కి అయితే ఈ ఆకు మాడిపోద్దండి. ఆకులు మాడిపోతాయి. మన అవక్కడో చెట్టుకు ఆకులు ఎట్లా మాడిపోతాయి, ఎండ ఎక్కువ తగిలితే అట్లా దీనికి కూడా ఆకు మాడిపోతుంది. అందుకని సాధ్యమైనంత వరకు 20-25-30 డిగ్రీల సెంటిగ్రేడ్ లోపల ఉండే పార్షియల్ షేడ్స్, బాగా పళ్ళ చెట్లు, హై డెన్సిటీ చెట్ల మధ్య ఇది పెట్టుకోవాలి. చాలా అద్భుతమైన ఫ్రూట్ అండి, నాకు చాలా ఇష్టం ఇది. చూడండి ఎంత బాగుంటుందో, బా అద్భుతమైన రుచి అండి ఇది. ఇదంతా పల్పు, కానీ గుజ్జు తక్కువ ఉంటుందండి. తీపిదనం ఎక్కువ ఉంటుంది, గుజ్జు తక్కువ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ గింజ చూశారు కదా, సపోటా గింజలాగా ఉందండి ఇది. ఇది మళ్ళీ మేము ప్రాపగేట్ చేస్తాం. ఈ గింజలన్నింటినీ మళ్ళీ మేము సీడ్ ద్వారా ప్రాపగేషన్, ఇది సీడ్ ద్వారా ప్రాపగేషనే. ఇది కూడా తింటాను నేను, ఏమనుకోవద్దు, తిట్టుకోబాకండి. ఈ విధంగా ఈస్ట్ ఏషియా అంటే మనం థాయిలాండ్ దగ్గర నుంచి ఇండోనేషియా, మలేషియా, చైనా ప్రావిన్సెస్, మా ఫిలిప్పైన్స్లో ఎట్లా దొరికిద్దో లాటిన్ అమెరికన్ కంట్రీస్లో కూడా దొరికిద్దండి. ఇది అక్కడ కూడా కొంచెం కనపడుతూ ఉంటుంది అన్నమాట. మంచి ఫ్రూట్ అండి, అందరూ పెట్టుకోవచ్చు. మనం కూడా కాపించవచ్చు, మనం కూడా అమ్మవచ్చు. ఇది నేనైతే బిగినింగ్లో 2015 ఆ ప్రాంతంలో బాగా సినిమా ఆర్టిస్ట్ హీరో బాలకృష్ణ గారింటి దగ్గర హీరో న్యాచురల్స్లోనే ఏదో ఉంటుందండి అక్కడ పళ్ళ దుకాణం. కొన్న 500-600కి ఇచ్చాండి కేజీ. 1 కేజీ పండు 500-600కి ఇచ్చాడు. ఇది పచ్చిగుంటే ఎట్లా ఉంటుంది, గ్రీన్ కిష్,
పండు అయితే ఇదిగో ఈ విధంగా బ్రౌనిష్కి వచ్చింది. కేజీ 500-600 రూపాయలు. మనకు 100 రూపాయలు వచ్చి ఏంటండి, 500-600 అక్కర్లా వచ్చేస్తా. 100 రూపాయలకు అమ్ముకున్నా కూడా చెట్టు నిండా కాయ ఉంటుందండి. చూడండి, కొద్దిగా వెనక్కి వెళ్ళండి, చూడండి ఎంత కాయ ఉంటుందో, చూడండి ఎంత కాయ ఉంటుందో. ఇంకొద్దిగా వెనక్కి వెళ్ళాలి, చూడండి ఎంత కాపు ఉంటుందో చూడండి. బాగా పిచ్చిగా ఆకు ఎంత ఉంటుందో కాయ ఎంత ఉంటుందండి. కొన్ని వందల కాయ ఉంటుంది. కేజీ 500 ఏంటండి, 600 అంటే అప్పుడు అమ్మింది, ఇప్పుడు లేదండి. ఇప్పుడు కనీసం 200-300 బయట ఆడ అమ్ముకున్నా మనకు 100 రూపాయలు వచ్చినా కూడా డబ్బులేనండి. ఇన్నోవేటివ్గా సంపాదించాలండి రైతు. మీకున్న పళ్ళ తోటలో హార్టికల్చర్ దాంట్లో ఐడెన్సిటీ దాంట్లో ఒక 10-20 చెట్లు వేయండి. ఎందుకు బతుకుతాయి. మంచి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటేనే అవుతుంది ఇది అంతా. నేను ఎందుకు పెంచగలుగుతున్నాను, 190-200 రకాల పళ్ళ చెట్లు ఎలా పెంచగలుగుతున్నాను? ప్రకృతి వ్యవసాయం చేస్తూ నేల సాయిల్ ఫర్టిలిటీ 2.5-3% పెంచుకుని రకరకాల బయోడైవర్సిటీ. నేను మొదలు పెట్టగానే అక్కడ చూడండి కోయిలు అట్లా కూర్చుందో, అదిగో అట్లా పిట్టలు, అది చూడండి రకరకాల పిట్టలు. బయోడైవర్సిటీ పెరిగిపోతుంది. అదే వ్యవసాయం చేస్తాయి. ఈ పిట్టలు, ఈ సీతాకోక చిలుకలు, ఈ తూనిటీగలు ఈ వ్యవసాయం చేస్తాయండి, మనం చెయ్యం. సగం నేలలో ఉన్న మైక్రోఆర్గాన్స్, ఎర్త్వాము, పొంగాయి అవి నేలలో ఉంటాయి. బయట ఇవి ఈ పిట్టలు, కోయిళ్ళు ఇట్లాంటివన్నీ ఎన్నే వ్యవసాయం చేస్తాయండి. ఆ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయగలగాలి తోటలో. చెయ్యగలిగామంటే అప్పుడు నీ తోట అద్భుతంగా ఫర్టిలిటీ పెరిగింది. అప్పుడు నీ ఇష్టం వచ్చిన కాయలు పంటలు పండించుకోవచ్చు. ఇవన్నీ చంపేసుకుని బయోడైవర్సిటీ లేక ఆ పిచ్చి పొలాలు తయారు చేసుకుని డెడ్ సాయిల్స్లో ఒకే ఒక మోనోక్రాప్ అలవాటు పడిపోయి లాభాలు లేక అప్పుల పాలైపోయి రైతాంగం ఆత్మహత్య చెందిందండి. అది కథ. చూసారు కదా ఈ చెట్టు ఎంత బాగుందో. దీని పక్కనే అక్కడ చూడండి, అది ఒక చేమచింత చెట్టు అండి. కాయలు కూడా కనపడుతున్నాయి. దాని మీద మళ్ళీ మా గిజిగాడి గూళ్ళు, పిట్టల గూళ్ళు ఎంత బాగున్నాయి చూసారా, వండర్ఫుల్. దాని పక్కన అద్భుతమైన మా ఈత చెట్టు, పైన చిటారకొమ్మలు ఉన్నాయండి. చేమచింత కాదు, ఆ చేమచింత చెట్టు చెప్పాను కదండి. శ్రీరంగం ఉందా, శ్రీరంగంలో శ్రీరంగనాథ టెంపుల్ ముందు, మహాగోపురం ముందు ఒక గుప్పిడి కాయలు కొనుక్కొచ్చి ఆ ఇత్తనం వేసానండి. ఎక్కడ శ్రీరంగము, తమిళనాడు తిరుచిరాపల్లి, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ శంషాబాద్ తోట, అట్లా ఇదంతా మన నర్సరీ అండి. మా పిల్లలు ఈ మొక్కలు అమ్ముకుని ఈ డబ్బులతోనే శాలరీస్ తీసుకుంటూ ఉంటారు. మన పళ్ళు అమ్మం కదండి, అన్నీ ఫ్రీ, ఆల్ ఫ్రీ. అన్ని పళ్ళు వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, క్యాన్సర్ పేషెంట్లకి ఎట్లా పంచుతున్నాం అంటే అట్లా పంచుతున్నామండి. బాగా పంచుతున్నాం. బాగా సపోటాలు, మామిళ్ళు వచ్చిన రోజులు అయితే ఇంకా బాగా ఎక్కువ పంచుతాం. దాదాపు ఆల్రెడీ 10 టన్నుల పైన పంచేసాం. సపోటాలు 10-12 టన్నుల పైన పంచేసాం. అది 15 టన్నుల దాకా పంచాం. ఇంకా 10 టన్నుల దాకా ఉంటుంది అంతే. అది కూడా పంచేస్తామండి. అన్నీ రెడీ చేసుకున్నాము. మీకు అది కూడా నేను తీస్తా వీడియో. ఈసారి అనురాగ్ చిన్నపిల్లల అనాథాశ్రమం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ కొంచెం మానసిక వైకల్యం ఉన్న పిల్లలు, అవన్నీ నేను తీస్తాను ఈ వీడియోలు కూడా. ఒక్కసారైనా చూపించాలా. 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అని. కానీ నేను ఎప్పుడు వీడియోలు తీలా. ఫస్ట్ వీడియో రేపు ఉండేది తీద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఆ పిల్లలకి ఇచ్చినప్పుడు రేపు వెళ్ళి వాళ్ళతో ఉండి కాయ 5-6 ప్లేట్లు రెడీ చేశాను. కాయ వాళ్ళకి చంద్రరాజేశ్వర గారి ట్రస్ట్, సిఆర్ ఫౌండేషన్ అంటారు, అక్కడ ఇంకో 2 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఇంకొక పిల్లల అనాథాశ్రమం ఉంది, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్లకి. ఇట్లాంటిన్నిటికీ ఫ్రీగా ఇచ్చేస్తానండి. ఎవరో దయచేసి నన్ను ఇబ్బంది పెట్టి అమ్ము అని నన్ను ఎమ్మడబడద్దు. మీరు ఎక్కడన్నా కొనుక్కు తిరుగుతారు, మీ జేబులో డబ్బులు ఉంటాయి. ఆర్గానిక్ స్టోర్స్లో ఎక్కడన్నా కొనుక్కుని తినే శక్తి మీకు దేవుడిచ్చాడు. అనాథలకి, క్యాన్సర్ పేషెంట్కి కొనుక్కునే శక్తి లేదండి. అందుకోసం ఈ శ్రేష్టమైన పళ్ళు వాళ్ళకే పెడదామని నా ఆలోచన. అందుకోసం నన్ను కొంచెం అడగొద్దు. కొంచెం ఫోన్ల మీద నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఫోన్ నెంబర్లు పట్టుకొని అమ్మండి అని. ఒక్కసారి అంటే నేను కొద్దిగా ఫ్రీగా ఇవ్వగలుగుతా. పదే వచ్చి ఇవ్వమంటే నేను నా వాళ్ళ కాదు. నేను వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ అందరూ వచ్చి నేను ఇవ్వలేను. నేను అనాథలు ఫస్ట్, క్యాన్సర్ పేషెంట్ నెక్స్ట్, వృద్ధాశ్రమాలు కూడా, అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలు నా దగ్గరకు వచ్చే రైతాంగానికి ఎన్ని పంచుతాను నేను. కాబట్టి నన్ను అమ్మని అడగొద్దు. మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్కి మీరు వెళ్ళని రైతు సోదరులారా, నేను 10 సార్లు చెప్తున్నా. అప్పుడే మీరు లాభాల్లోకి వెళ్తారు. ఈ మోనో క్రాపింగ్ అలవాటు పడ్డారు, సోమరిపోతులాగా తయారయ్యాం. లాభాలు లేవు, నష్టాలే. ఇక తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి వ్యవహారాలు. అందుకని మనకొద్దు. మల్టీ క్రాపింగ్కి వెళ్దాం. మనం ఏటికి ఎదురేదేద్దాం.
ఏందండి ప్రకృతి వ్యవసాయంలో తోట చేసుకున్నామంటే 2 నుంచి 3% దాకా సేంద్రీయ కర్బనంకి వెళ్ళామంటే ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు, చేపలు, జలాలు ఇవన్నీ పెట్టుకుంటే నేల ఆటోమేటిక్ అదే ఫెర్టిలిటీ పెరిగిపోద్ది, బయోడైవర్సిటీ పెరిగిపోయి. మీరందరూ చేస్తారని ఆశిస్తాను. 1కి 2 సార్లు 10 సార్లు చెప్తున్నా, విసుగు విరామం లేకుండా 10 సంవత్సరాల నుంచి చెప్తున్నా, 3 సంవత్సరాల నుంచి అయితే వీడియోల ద్వారా చెప్తున్నా. మీరందరూ మారాలి. మారకపోతే మీకు నిష్కృతి లేదు. నాకుంది, నేను హాయిగా మంచి పంటలు తింటున్నా, నా వయసుకు మించి నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను నమ్మరు నా వయసు అంతా చెప్తే, అంత ఆరోగ్యంగా ఉన్నాను. మీరు 70% మంది ప్రజలు, ప్రతి మనిషి ఒక దెబ్బేసి తిరుగుతున్నాం మనం. తప్పది. రోజుకి 5,000 మంది 6,000 మంది క్యాన్సర్ పేషెంట్లు కొత్త వాళ్ళు తయారవుతున్నారు ఈ రసాయనాలు తిని. తప్పు. మంచి పంటలు ప్రకృతి వ్యవసాయాన్ని మీరు పండించండి, మీరు తినండి, సమాజానికి కూడా పెట్టండి. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మిల్క్ ఫ్రూటు, గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ మీద చిన్న వీడియో ఇది. థ్యాంక్ యూ.